సో హాయ్ గైస్, ఇప్పుడైతే తిరుపతి అయితే వచ్చేసాము. ఇప్పుడే ట్రైన్ దిగి అయితే శ్రీనివాసంకి అయితే వచ్చేసాము. డే 1 ఇన్ తిరుపతి. ఇప్పుడు అందరం లగేజ్లు వచ్చినాయా లేదా అని చెక్ చేస్తున్నాము. వెజ్ కేక్ బస్సు అయితే వెళ్ళిపోతుంది మమ్మల్ని దింపేసి. మేము ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్స్కి అయ్యి తిరగాలి మళ్ళీ, అందుకని ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రీనివాసం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము రూమ్ తీసుకోవడానికి. ఆల్రెడీ బుక్ చేసాము, అంటే రూమ్ తీసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళి చెకింగ్ అయ్యి చేసుకొని రూమ్ ఎక్కడ వచ్చింది, ఏ ఫ్లాట్, ఏ బ్లాక్. ఇప్పుడైతే రెడీ అయిపోయాము. మా డాడీ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాను. ఇవాళ నా పుట్టినరోజు కాబట్టి ఇప్పుడైతే నేనైతే కేక్ అయితే కోస్తున్నాను. మా పెద్ద మమ్మీ, మా పెద్ద డాడీ. నేనైతే మీకు చెప్పాను కదా తిరుపతిలో అయితే నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానని. నేనైతే మా ఊరి నుంచి అయితే వెజిటేరియన్ కేక్ అయితే పట్టుకెళ్ళాను. ఇప్పుడైతే నేనైతే కేక్ కటింగ్ అయితే చేశాను. నా బర్త్డే తిరుపతిలో జరుపుకోవడానికి అయితే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ ఎక్సైట్గా ఉన్నాను. నేనైతే తిరుపతి ఎప్పుడు వచ్చేదాన్ని. నా బర్త్డే రోజు అయితే నేను ఎప్పుడు రాలే, అంటే మా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే రోజు రాలేదు. నేను నా ఫస్ట్ తిరుపతిలో బర్త్డే అయితే జరుపుకుంటున్నాను. చాలా ఆనందంగా అయితే ఉంది నాకు. ఫుల్ ఎక్సైటెడ్ అయితే అవుతున్నాను నేను. మేమైతే ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయాక టెంపుల్స్కి అయితే వెళ్ళాలి. మా ఫ్యామిలీ అందరూ అయితే వచ్చి కేక్ అయితే తినిపిస్తారు. మా ఫ్యామిలీ అందరినీ చూసేద్దాం. మా పెద్ద డాడీ, మా పెద్ద మమ్మీ అయితే నాకు అయితే ఆశీర్వాదాలు ఇచ్చారు. ఎప్పుడు పెద్ద డాడీ పెద్ద మమ్మీ వచ్చి అయితే కేక్ కటింగ్ అయితే చేస్తారు నాకైతే నా బర్త్డేకి. ఇప్పుడైతే మా చిన్న పెద్ద డాడీ వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్ద డాడీ, బుల్లన్నయ్య, తేజక్క, ఇప్పుడైతే కేక్ అయితే తినిపిస్తున్నారు. వాళ్ళు అయితే కేక్ అయితే తినిపిస్తున్నారు. నేను కూడా కేక్ అయితే తినిపిస్తున్నాను. అందరం కలిపి అయితే గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇప్పుడు మా చిన్న బావ గారు వాళ్ళు కేక్ కట్ చేయించేస్తున్నారు. వాళ్ళకి కేక్ తినిపిస్తుంది. ఇంటికి పూర్ణి బర్త్డేని తిరుమలలోనే కింద ఆల్రెడీ మేము తిరుపతి వెళ్తున్నాము అని చెప్పాను కదా, కింద రూమ్ తీసుకున్నాం శ్రీనివాసాలని, అక్కడ సెలబ్రేట్ చేస్తున్నామండి. ఇది శ్రీనివాసాలని రూమ్ అనమాట. మొత్తం అందరం వెళ్ళాం కదా, అందరూని ముందే గానీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం రూము. అందరూ అన్నారు ఇంకా పూర్ణి బర్త్డే తిరుపతిలో సెలబ్రేట్. అందరూ అనుకుంటారు కేక్ ఎలా పట్టుకెళ్లారు, కేక్ నీసు కదా అనుకుంటారు. ఇది వెజిటేరియన్ కేక్ అండి. ఎగ్లెస్ చేయించాము స్పెషల్ గా డ్రై ఫ్రూట్స్ తో. ఇప్పుడు మా చిన్నపిల్ల, వాళ్ళ ఆయన, వాళ్ళ అత్తగారు అందరూని పూర్ణి వాళ్ళ ఫ్రెండ్ చేసి కేక్ తినిపిస్తుంది. ఇక్కడి నుంచే ఆర్డర్ ఇచ్చి స్పెషల్ గా చేయించారండి వాళ్ళ డాడీ పూర్ణి బర్త్డే కోసం. అందరూ కూడా త్వరగానే ఎప్పుడో కేక్ కటింగ్ అయిపోతుందా వెళ్ళిపోదామని, ఆల్రెడీ మేము కింద ఉన్న టెంపుల్స్ చూద్దామని నిర్ణయించుకున్నామండి. అందుకని గుడికి వెళ్దామని అందరూనే ఫాస్ట్ గా కేక్ కటింగ్ చేసేస్తున్నాం. మా చిన్నపిల్ల కేక్ తినిపిస్తుంది. అయిపోయిందా పూర్ణి, రా వెళ్దాం త్వరగా అని మా చిన్నపిల్ల అంటుంది. పూర్ణేమోని వాళ్ళ బావకు తినిపిస్తానని కామెడీ చేస్తుంది. ఈ లోపల మా పండు వచ్చాడు. వాళ్ళ చెల్లి బర్త్డే అని ఎటకారం ఆడుతున్నాడు అనమాట. పూర్ణి పిల్ల ఛానల్ పైన స్పందన ఏంటని మేము అడుగుతున్నాము. మా పండు అంటున్నాడు, స్పందన అంటే నాకు ఎవరో తెలియదు బాబోయ్ అని జోక్లు వేస్తున్నాడు. మా పండు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు తిరుపతి. మా పండు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు. నేనేమో మా పండు అదిగోండి కేక్ కటింగ్ చేస్తానే, ఈ లోపల జోక్స్ వస్తానే అంటున్నాడు, కేక్ మొత్తం నాకే ఇచ్చేస్తావు కదా కేక్ మొత్తం అంటుంటేని మా పూర్ణికి కదా అని నేను మైక్ పెట్టి చెప్తున్నాను. ఆల్రెడీ అక్కడ మేము వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నామంటేని మైక్ లో చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఆ వాయిస్ ఓవర్ అంతా పోయింది. దానివల్ల మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నామండి, వాయిస్ పోవడం వల్ల. లేకపోతే మీకు డైరెక్ట్ వాయిస్ వచ్చేద్దును రూమ్ లో కాబట్టి. ఆ మైక్ పోవడం వల్ల మేము వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఆల్రెడీ మైక్ చూసుంటారు కదా నా చేతిలోని. ఈ లోపలనేమో మా బుల్లెట్ వచ్చి నాకు కావాలి, నేను మాట్లాడతా మైక్ అని అంటున్నారు. ఈ లోపల నేను వచ్చి కేక్ కట్ చేసి పెడుతున్నాను. చిన్నపిల్ల కదా, దానికి తెలియదు కదా గమ్ముని ఎవరికి కేక్ పెట్టాలి, ఏం పెట్టట్లేదు గమ్ముని. ఈ లోపల నేను వెళ్ళి వాళ్ళు ఎవరికి కేక్ పెట్టలేదని
కట్ చేసి పెడుతున్నాను. ఎంతమంది వెళ్ళామో కనిపిస్తున్నామంటే చెప్పాను కదండి. ఆల్రెడీ మేము ఆన్లైన్ లో 3 రూమ్స్ తీసుకున్నాం అనమాట. అంటే ఎవరికి వాళ్ళు తీసుకున్నారు, ఎవరి రూమ్స్ వాళ్ళు. ఎక్కువ జనం కదా, తక్కువ అయితే పర్లేదు. పిల్లలు అందరూ కలిపి ఇంచుమించు 22-23 దాకా కూడా ఉన్నామండి. అందుకనే జనం ఎక్కువ కనిపిస్తున్నారు. ఏంట్రా బాబు ఇంతమంది వెళ్ళారు అనుకుంటున్నారేమో, ఫ్యామిలీ ట్రిప్ కదండి, అందువల్ల ఎక్కువ జనం ఉన్నాం. పూర్ణి బర్త్డే మీకు సెలబ్రేట్ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇది పూర్ణి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. నన్ను అంటుంది నా డ్రెస్ బాగుందా అని. వాళ్ళ డాడీ చూపించాం కదా ఆల్రెడీ మీకు డ్రెస్సుల టూర్ లోని, అప్పుడు తీసుకున్న డ్రెస్ అనమాట. వాళ్ళ డాడీకి ఎంతో ఇష్టమే. నేను పూర్ణి వచ్చాము. అక్కడ ఆల్రెడీ నేను మైక్ లో మాట్లాడుతున్నాను, కానీ అది వాయిస్ ఓవరంతా పోయింది. ఎక్కడ పోయిందో కూడా తెలియలేదు మాకు. ఏమైందో చిన్న మిస్టేక్ నేనే చేసి ఉంటానులేండి. నేనే తీసాను కొంతసేపు వీడియో, దానివల్లే మిస్టేక్ జరిగింది. ఇదిగోండి ఈసారి పూర్ణి మాట్లాడుతుంది. పూర్ణికి తన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉందో చూద్దాం. మేము ఇప్పుడు ఏమోని డైరెక్ట్ కిందకి వెళ్ళి అలవేరు మంగారపురం వెళ్దామని రెడీ అవుతున్నాం ఫస్ట్. తర్వాత రేపు గోవిందరాజుల గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి. దీంతో పూర్ణి పిల్ల బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. తనకి ఎప్పటి నుంచో ఒక అలా తిరుపతిలో చేసుకోవడం అంటే. మా పూర్ణికి తిరుపతి అంటే చాలా పిచ్చి. సంవత్సరానికి మాక్సిమం 2 times వెళ్తా ఉంటాం కదా, దానివల్ల మొత్తం అందరూ ఒక్కొక్కసారి గ్రూప్ సెల్ఫీ ఇస్తున్నారు. పూర్ణిని అడుగుదాం తన బర్త్డే ఎలా జరిగిందో. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో